ఇక్కడ శ్రీహరి అయిన విష్ణుదేవుడు ఎత్తిన దశావతారాల విగ్రహాలు అన్ని ఇక్కడే ఉన్నాయండి. ఈ లొకేషన్ ఎక్కడో కాదు, మన తిరుపతి నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం వస్తే అక్కడే ఉంటుందండి. ఈ లొకేషన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే వర్ణాతీతం అండి. మాటలో చెప్పలేను ఈ లొకేషన్ గురించి. ఇంత లొకేషన్ బాగుంటే నేను ఊరుకుంటానా? అప్పుడే నా ప్రయత్నాలు ఏదో నేను మొదలెట్టాను, స్పెట్స్ పెట్టుకున్నాను, స్టైల్ గా నడిచాను. కాకపోతే ఈ స్పెట్స్ పెట్టుకుంటే కూడా గుడ్డోల్లా ఉన్నానని ఎక్కడి నుంచి తీసాను అక్కడే పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చాక స్టైల్ ఎందుకులే అని ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం బాగా చూసుకుంటూ ఆ శివయ్య దర్శనానికి అయితే నేను వెళ్ళిపోయాను. శివయ్య దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ శివయ్య దర్శనం తర్వాత ఆ పక్కనే ఉన్న పాపికొండల దగ్గర స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండలను బాగా ఆస్వాదిస్తూ, ఆ కొండలు ఒకదానికి ఒకటి టచ్ అయి చాలా బాగున్నాయండి. జస్ట్ తిరుపతి నుంచి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. లొకేషన్ మొత్తం చాలా బాగుంటుంది. అక్కడ శివయ్య దర్శనం చేసుకోవచ్చు, పాపికొండలను చూడొచ్చు. ఎవరైనా సరే తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే. ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ లొకేషన్ మీరు చూసుంటే మీ లొకేషన్ లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.